సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు పాల్పడుతున్న వారి మోసాలకు ప్రజలు గురికాకుండా సమాజాన్ని జాగృతం చేసే బాధ్యతలు విద్యార్థులు తీసుకోవాలని జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ పేర్కొన్నారు. స్థానిక కలెక్టరేట్ గోదావరి సమావేశ మందిరంలో శుక్రవారం జిల్లా పోలీసు మరియు గ్రామదీప్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో 2 రోజుల పాటు నిర్వహించనున్న స్టూడెంట్ అంబాసిడర్ పబ్లిక్ సేఫ్టీ ట్రైనింగ్ వర్క్ షాప్ ను జిల్లా ఎస్పీ కె ప్రతాప్ శివకిషోర్ జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మొబైల్ ద్వారానే 80% సైబర్ నేరాలు జరుగుతున్నాయన్నారు. సాంకేతికతను ఆసరాగా తీసుకుని సైబర్ నేరాలకు కొందరు అక్రమాలను పాల్పడుతున్నారని, విద్యార్థులు ఇటువంటి మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. దీంతో పాటు మన చుట్టూ ఉన్న సమాజాన్ని కూడా జాగృతం చేయాలన్నారు. విద్యార్థి దశ నుండి సైబర్ నేరాలపై విద్యార్థులు అవగాహన కలిగి ఉండి సమాజంలో మరింత మందికి తెలియజేసే అంబాసిడర్లుగా కావాలన్నారు. సైబర్ నేరగాళ్లు పంపే అనుమానాస్పద కాల్స్, మెసేజ్, ఈమెయిల్స్, లింక్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇటువంటి వాటిపై cybercrime.government.in లో తక్షణమే ఫిర్యాదు చేయాలన్నారు. సైబర్ నేరాలకు గురైనప్పుడు 1930 టోల్ ఫ్రీ నంబర్కు సమాచారం అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామదీప్ సంస్థ నిర్వాహకులు డాక్టర్ మనోహరి, భూమికా సంస్థ లీగల్ అడ్వైజర్ జి అనుపమ, తెలుగు రాష్ట్రాల సోషల్ సర్వీస్ ప్రతినిధి కె శాంతారాం, ఎస్ఈఆర్పి ప్రతినిధి సిఏ ప్రసాద్, ఏలూరు డిఎస్పీ డి శ్రవణ్ కుమార్ సైబర్ నేరాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ ఎం సుబ్బారావు, సైబర్ సెల్ ఎస్ఐ మధు వెంకటరాజ, మహిళా పోలీస్ స్టేషన్ ఎస్ఐ వి కాంతిప్రియ, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పలువురు పోలీస్ అధికారులు, వివిధ కళాశాల, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. అంతమందితో మాట్లాడితే అది ఎఫెక్టివ్ గా ఉండదు. ఫస్ట్ దాన్ని మనం ఏదైనా ఇనిషియేటివ్ ప్లాన్ చేస్తున్నప్పుడు ఆ ఫస్ట్ ఫౌండేషన్ ఎవరు, ఆ ఫస్ట్ సెలెక్టెడ్ పీపుల్ ఎవరు, వాళ్ళు ఎలా చేస్తారన్న దాని మీద ఫ్యూచర్లో అది ఎలా సస్టైన్ అవుతుంది, ఫ్యూచర్లో అది ఎలా పనిచేస్తుంది తెలుస్తుంది. ఫస్ట్లో ఈ సివిల్ సర్వీస్ స్టార్ట్ అయినప్పుడు ఐపీఎస్ ఆఫీసర్స్ అందరూ చాలా చాలా మంచి పనులు చేశారు కాబట్టి ఇప్పుడు ఆటోమేటిక్గా మేము ఐపీఎస్లో జాయిన్ అవ్వగానే మేము ఏం చేయకపోయినా మాకు ఒక గుర్తింపు వస్తుంది. అవునా కాదా? We just started, but we are standing on the shoulders of the biggest people. ఒకప్పుడు ఇక్కడ నక్సలిజం ఉండేది, ఒకప్పుడు కమ్యూనలిజం ఉండేది, ఇవన్నీ పెద్ద పెద్దవి. అవన్నీ తీసేసి ఇప్పుడు మనం పీస్ఫుల్ గా ఏమీ టెన్షన్ పడకుండా, రౌడీలకు భయపడకుండా, నక్సలిజం ఎక్కడ బాంబు పేలుతుందని చూడకుండా హ్యాపీగా మనం కూర్చొని మనం పని చేస్తున్నాం, బిజినెస్ ఉందంటే కారణం ఏంటి? చాలా మంది సాక్రిఫైస్ చేశారు. సో దట్ ఈస్ యువర్ రోల్. యు ఆర్ ద ఫస్ట్ అంబాసిడర్స్, యు ఆర్ దోస్ ఫస్ట్ ఫ్యూ పీపుల్. సో మీరు ఎంత చక్కగా, ఎంత రోల్ మోడల్ గా, ఎంత బాగా మీరు నేర్చుకుని ఈ వర్క్ షాప్ లో ఎంత బాగా మీరు దృష్టి పెట్టి ఆల్ యువర్ ఎల్డర్స్ ఎంత చెప్తున్నారు దాన్ని మాక్సిమం అబ్జర్వ్ చేసుకుంటే యు విల్ క్రియేట్ దట్ 1000x ఇంపాక్ట్ గోయింగ్ ఫార్వర్డ్. న్యూక్లియర్ చైన్ రియాక్షన్ ఎంతమందికి తెలుసు? విద్యార్థి రాయబారులుగా మీరు తీసుకున్న ఆ అడుగు కేవలం చుట్టూ ఉన్న వారికి స్ఫూర్తినివ్వడమే కాదు, సమాజాన్ని కూడా ఎంతో ప్రభావితం చేయగలదు అని నమ్మకంతో ఏలూరు ప్రజా భద్రతకు విద్యార్థుల రాయబారులుగా ఎంచుకుని పోలీసు శాఖ వారికి వారతులుగా మీ క్యాంపస్లకు, మీ కమ్యూనిటీస్లో ఎలాంటి క్రైమ్స్ జరిగినా, ఎలాంటి రక్షణ కొరవైనా, చట్టరీత్యా చర్యలు అవసరమైనా మీరు వారతులుగా ఉంటారనే నమ్మకంతో మన ఎస్పీ గారు ఆ నమ్మకంతో మీ విద్యా సంస్థలందరినీ ఇక్కడికి ఆహ్వానించారు. ఆయన ఆహ్వానం మేర మన సంస్థ యాజమాన్యాలు కూడా ఎంతో ప్రోత్సాహం చేసి మిమ్మల్ని పంపించి మీరు కూడా ఎంతో శ్రద్ధగా ఆసక్తి చూపి 2 రోజులు మాతో భాగం పంచుకోవడానికి వచ్చారు. అందరికీ కూడా అభినందనలు. సో ఇంత సమష్టిగా మన ప్రజా భద్రత కోసం ఏలూరును ఒక సురక్షిత ప్రాంతంగా అభివృద్ధి చేయడానికి చేపట్టిన ఈ ఎక్సైటింగ్ జర్నీ, దీనికి నాంది పలికారు మన ఎస్పీ గారు. సో వారికి హృదయపూర్వక అభినందనలు.